Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So 2 years మీరు కష్టపడ్డారు, ఫైనల్ గా the big day is here. So just a few hours లో సో మీరు the biggest అంబిషన్ ఏదైతే మీకుందో మంచి కాలేజీలోకి ఎంటర్ కావాలి, సో మంచి ర్యాంక్ నాకు రావాలి, సో దీన్ని పరీక్షించుకునే టైం అయితే వచ్చేసింది. సో జస్ట్ కొన్ని గంటల్లోనే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళబోతున్నారు. అండ్ సో నాకు తెలుసు, సో మీరంతా కూడా ఎంతో కష్టపడ్డారు. సో ఎవరైతే స్టూడెంట్స్ ద్రోణ సిరీస్ అండ్ ఎస్పెషల్గా మాస్టర్ పివైకి సిరీస్ మారథాన్స్ ఫాలో అయ్యారో, సో ఐఎమ్ ష్యూర్ యూ ఆర్ గోయింగ్ టు రాక్ ఇన్ ద ఫిజిక్స్ సబ్జెక్ట్. సో దట్స్ ఫర్ షూర్. సో ఇక మిగిలిన స్టూడెంట్స్ కూడా ఎవరైతే వాళ్ళ ఓన్గా ప్రిపేర్ అయ్యారో, సో మా వీడియోస్ చూస్తేనే 100% మీరు మార్క్స్ చేస్తారని నేను చెప్పను. సో మీరు ఎలా ప్రిపేర్ అయినా, ఓన్గా ప్రిపేర్ అయినా లేదంటే అదర్ ఛానల్స్ నుంచి ప్రిపేర్ అయినా, సో అల్టిమేట్గా స్టూడెంట్కి బెనిఫిట్ జరగాలి. సో స్టూడెంట్ మంచి మార్క్స్ గెయిన్ చేయాలి. ఒక ఎఫోర్డబుల్ రేంజ్, అంటే అందరూ కూడా ఒక స్టూడెంట్ కూడా ఎక్కువ అమౌంట్ పెట్టి ఆఫ్లైన్కి అయితే వెళ్ళలేరు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇలా ఆన్లైన్లో ఇంటి దగ్గరే ఉండి ఓన్ ప్రిపరేషన్ డెడికేషన్తో చదువుకుంటున్నారో, సో ఆ స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వాలి. సో మా ఛానల్ కానీ ఇంకొక ఛానల్ కానీ ఎవరైతే ఫ్రీ కంటెంట్ ఇస్తున్నారో మన తెలుగులో, సో వాళ్ళందరూ కూడా మీకోసం వర్క్ చేస్తున్న వాళ్ళే. సో ఇక్కడ ఎవరు కూడా like without expecting any single rupee, so we are giving the content. So first of all the salute to all the channels. So మాదాంతో పాటు ఇంకా ఏవైతే ఛానల్స్ ఈ 45 days 50 days కంటెంట్ ఇచ్చారో, సో ఎవ్రీవన్ డిడ్ వెరీ గుడ్ జాబ్. సో మీకు కంటెంట్ ఇవ్వడానికి, సో నేను వివేక్ సార్ కూడా మన ఛానల్ తరపున సో మా వంతు కృషి అయితే మేము చేసాం. సో ఇట్స్ యువర్ టర్న్ టు షో ద రిజల్ట్స్, ఓకేనా. సో అలా అని మేమేమి ప్రెషర్ పెట్టట్లేదు మీ మీద. సో మీ పేరెంట్స్ తరపున కూడా మీ మీద ఏమైనా ప్రెషర్ ఉన్నా కూడా, సో జస్ట్ గో అండ్ టాక్ టు దెమ్ వన్స్, ఓకేనా. సో మీరు 2 years ప్రిపేర్ అయ్యారు, సో బాగా నేర్చుకున్నారు. జస్ట్ ఎగ్జామ్ టైంలో మైండ్ పీస్ఫుల్గా ఉంచుకొని సో ఆ క్వశ్చన్స్ని ప్రాపర్గా అటెంప్ట్ చేయండి, అంతే. సో మీకు ఏమైనా కొంచెం ప్రెషర్ అనిపించినా లేదంటే టెన్షన్గా అనిపించినా కూడా, సో జస్ట్ టాక్ టు యువర్ పేరెంట్స్ ఆర్ బ్రదర్ ఆర్ సిస్టర్. సో ఇలా మాట్లాడండి, సో నేను ఇలా ప్రిపేర్ అయ్యాను, సో అంతా ఓకే. సో వాళ్ళు కూడా మీకు కొంచెం మోటివేట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. సో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఓకే. సో మీరు చదవాల్సింది మీరు చదివారు, జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఇక ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీ మైండ్ అక్కడ ప్రెజెంట్ అయి ఉండాలి. ఇక నాకు వస్తుందా రాదా, చేయగలనా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఏం పెట్టుకోకండి, ఓకేనా. సో ఇప్పుడు ఎంసెట్ 2024కి సంబంధించి చీట్ కోడ్స్ గురించి సో చాలా డిమాండ్ ఉన్న వీడియో. సో అండ్ చాలా ఛానల్స్ వాళ్ళు చేశారు కూడా, మళ్ళీ అవే పాయింట్స్ని మనం చెప్తాం. ఇక కొత్త పాయింట్స్ అయితే ఏముండవు. సో యాక్చువల్గా లీస్ట్ ఇంట్రెస్ట్తోనైతే ఈ వీడియో తీస్తున్నా, ఎందుకంటే యాజ్ అన్ ఎడ్యుకేటర్గా సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ చీట్ కోడ్. అంటే ఫస్ట్ బిలీవ్ అంటే వర్క్ అవ్వని నేను చెప్పట్లేదు. సో బట్ కంప్లీట్గా వాటి మీదే డిపెండ్ అవుతారు అని అంటే, సో నో, ఐ డోంట్ యాక్సెప్ట్ దట్, ఓకేనా. సో లీస్ట్ ఇంట్రెస్ట్తోనే అయితే ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా స్టూడెంట్ నేర్చుకొని ఆన్సర్స్ పెట్టాలనే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సో ఆన్సర్స్ పెట్టాలి. ఈరోజు సబ్జెక్ట్ నేర్చుకోకుండా చీట్ కోడ్స్ ద్వారా వెళ్తారు, ఓకేనా. సో మంచి ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో, చీట్ కోడ్స్ వర్కౌట్ అయ్యాయి. ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత అయినా మీరు నేర్చుకోవాలి కదా సబ్జెక్ట్. సో అక్కడ రాణించలేదనుకోండి, సో ల్యాగ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కంటే అయిపోయింది, ఎంసెట్ అటెంప్ట్ చేస్తున్నారు. సో తర్వాత అయినా సో ద షార్ట్ కట్స్ అన్నవి ఎప్పుడైనా కూడా కొంచెం డేంజరే, ఓకేనా. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ స్టడీ, ఓకేనా. సో ఈ చీట్ కోడ్స్ ఎప్పుడు అప్లై చేయాలి, అసలు ఎలా అప్లై చేయాలన్నది ఒక్కసారి, అంటే ఎవరో ఒక స్టూడెంట్కైనా కూడా ఇవి యూజ్ అవుతాయి. ఆల్రెడీ ఇంటర్నెట్లో చాలా ఫ్లో అవుతున్నాయి మన తెలుగు ఛానల్స్లోనే, చాలా ఛానల్స్లో. సో నా వంతు ప్రయత్నంగా నేను చెప్పాల్సింది కూడా నేను చెప్తాను, ఓకేనా. చలో, సో ఫస్ట్ అసలు ఈ చీట్ కోడ్స్ని మనం ఎప్పుడు అప్లై చేయాలి. సో ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే, మీరు కంపల్సరీ అట్లీస్ట్ సమ్ క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసి ఉండాలి. 160 క్వశ్చన్స్లో సో మీరు కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ సాల్వ్ చేసి, రిమైనింగ్ మీకు ఏవైతే క్వశ్చన్స్ రావట్లేదో, సో ఆ క్వశ్చన్స్ మీదే మీరు చీట్ కోడ్స్ యూజ్ చేయాలి. సో సార్ 160 క్వశ్చన్స్ రావు, 160 క్వశ్చన్స్ మీద చీట్ కోడ్స్ యూజ్ చేస్తా అంటే, నో, మీరు చదువుకున్న సబ్జెక్ట్ ఉంది కాబట్టి సో కంపల్సరీ మీకు కొన్ని క్వశ్చన్స్ చేయగలుగుతారు. సో ఆ క్వశ్చన్స్ని మీ ఓన్గా మీకు ఏదైతే సబ్జెక్ట్ వచ్చిందో సబ్జెక్ట్ ప్రకారంగానే సాల్వ్ చేయండి. సో ఇక కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎస్పెషల్గా ఫస్ట్ ఫిజిక్స్ పరంగా నేను చూసుకుంటే
ఫిజిక్స్ పరంగా కనుక మనం మాట్లాడుకుంటే సో మనకి అసెర్షన్ రీజనింగ్ క్వశ్చన్ అయితే కంపల్సరీ ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కొన్ని థియరీ క్వశ్చన్స్లో ఆల్ ద అబోవ్ నన్ ఆఫ్ ద అబోవ్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్గా థియరీ క్వశ్చన్స్లోనే సో మనకి కొన్ని లెంతీ ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా, ఇది ఫస్ట్ ట్రిక్గా గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో లెంతీగా వచ్చే ఆన్సర్స్ మనకి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మ. ఓకేనా, అలాగని ప్రతి క్వశ్చన్లో లెంతీగా కనిపించిన ప్రతిదాన్ని కూడా ఆన్సర్ పెట్టకండి. ఓకేనా, సో మోస్ట్ థియరీ క్వశ్చన్స్లో లెంతీగా ఉన్న ఆన్సర్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ సో నెక్స్ట్ మీరు క్వశ్చన్ చేస్తారు, దానికి రిలేటెడ్ది కాకుండా అన్రిలేటెడ్ది ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక టాపిక్ మీద క్వశ్చన్ అడుగుతారు. ఓకేనా, సో ఆ టాపిక్కి సంబంధించింది కాకుండా కంప్లీట్గా మీరు ఆ వర్డ్ని చూడగానే అరే ఇది అసలు ఈ చాప్టర్కి సంబంధించిందే కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రతి చాప్టర్ యొక్క బేసిక్స్ అయితే తెలుసుంటాయి కదా. సో ఆ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. సో దెన్ దానికి అన్రిలేటెడ్గా మీకు ఏవైతే ఆప్షన్స్ కనిపించాయో 4 ఆప్షన్స్లో సో ఆ అన్రిలేటెడ్ ఆప్షన్స్ని సో ఎలిమినేట్ చేయండి ఫస్ట్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేట్ ద అన్రిలేటెడ్ ఆప్షన్స్. సో ఇక మీకు ఉన్న దాంట్లో సో కొంచెం దానికి క్లోజ్గా ఏ ఆప్షన్ కనిపిస్తుంది అదొకటి చూసుకోండి. అండ్ న్యూమరికల్స్లో కూడా మీకు క్వశ్చన్ సాల్వ్ చేశారు అండ్ సో లాస్ట్లో టైం అయిపోతుంది. సో మీకు ఆ ఫార్ములా తెలుసు, సో బట్ టైం లేదు, ఇక ఆన్సర్ పెట్టాలి. సో మీరు ఏం చేస్తారు, జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సో ఆప్షన్స్లో మనకున్న ఆన్సర్ కొంచెం దూరంగా ఉన్నాయి ఆప్షన్స్. ఒకటి 100 ఉంది, ఒకటి 1000 ఉంది, ఇంకొకటి 10,000 ఉంది, ఇంకొకటి సో సంథింగ్ 10⁵ అట్లా ఉంది. సో అప్పుడు అప్రాక్సిమేషన్ మెథడ్కి వెళ్ళండి. న్యూమరికల్స్లో గో ఫర్ ద అంటే ఫార్ములా రాయండి. సో మీరు అక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయగానే మీకు అర్థమైపోతుంది. సో ఓకే ఆన్సర్ ఇంతకి క్లోజ్గా వచ్చేటట్టుంది, మైండ్లో మీకు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఆల్రెడీ టైం లేకుండా ఉంది, ఎగ్జామ్లో ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ మీద టైం స్పెండ్ చేశారు. ఈ క్వశ్చన్ కూడా మీకు వచ్చేటట్లుంది, బట్ టైం లేదు సాల్వ్ చేయడానికి. సో అలాంటి క్వశ్చన్స్కి ఏం చేయండి అంటే అప్రాక్సిమేషన్ మెథడ్కి వెళ్ళండి. సో బాగా యూజ్ అయ్యేది మనకి న్యూమరికల్స్లో, ఫిజిక్స్లో ఎస్పెషల్గా న్యూమరికల్స్ ఉంటాయి కాబట్టి సో అప్రాక్సిమేషన్ మెథడ్. ఇది ఎప్పుడు వర్క్ అవ్వదు అని అంటే ఆప్షన్స్ ఎప్పుడైతే క్లోజ్గా ఉంటాయో 1.5, 2, 1.8, 1.3 ఇలా ఇచ్చారు ఆప్షన్స్. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో మీకు ఈ మెథడ్ వర్కౌట్ అవ్వదు. ఓకేనా, సో కొంచెం ఆప్షన్స్ దూరం ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది. అండ్ సో మనకు థియరీ క్వశ్చన్స్లో సో ది ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్. సో మోస్ట్ ఇలా వచ్చిన క్వశ్చన్స్ మోస్ట్లీ ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ని ఎక్కడ కనిపించినా కూడా సో ఈ ఆప్షన్స్ అంటే మీకు అసలు తెలియదు, ఇక లాస్ట్ మినిట్లో ఏదో ఒకటి దీనికైతే పెట్టాలి, నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, ఆప్షన్ పెట్టాలి. సో కాబట్టి ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే మీకు కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ మెథడ్ ఒకటి, న్యూమరికల్స్ మెథడ్ ఒకటి, అన్రిలేటెడ్ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం ఒకటి, అండ్ లెంతీ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని చూడండి. ఓకేనా, అండ్ అసర్షన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో కమింగ్ టు ద అసర్షన్ ఆర్ రీజనింగ్ క్వశ్చన్స్లో సో ఈ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలి సార్? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బోత్ ఆర్ కరెక్ట్ ఆర్ బోత్ ఆర్ రాంగ్. ఓకేనా, సో అసర్షన్ ఈజ్ కరెక్ట్ అండ్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇదైనా కరెక్ట్ ఉంటుంది. సో ఏ అండ్ ఆర్ బోత్ ఆర్ ఫాల్స్ అని ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది. ఓకేనా, బోత్ ఆర్ కరెక్ట్ ఆర్ బోత్ ఆర్ ఫాల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇదే స్ట్రాటజీ మెయింటైన్ చేయండి. సో బోత్ ఆర్ కరెక్ట్ ఎప్పుడు ఇది, సో మీకు ఇక లాస్ట్ మూమెంట్లో టైం లేదు, సో ఇక దీనికి ఏదో ఒక ఆన్సర్ పెట్టాలి. నేను చెప్పే చీట్ కోడ్స్ అన్నీ కూడా మీరు అప్పుడే యూజ్ చేయాలి. ఇక లాస్ట్కి టైం లేదు, లేదంటే ఇక నేను సబ్జెక్ట్ పరంగా ఏం చేయలేకపోతున్నాను. ఓకేనా, సో నాకు వచ్చిన సబ్జెక్టు పరంగా ఏవైతే క్వశ్చన్స్ నాకున్న కొంచెం నాలెడ్జ్తోని ఆ చాప్టర్లో అన్నీ పెట్టేశాను. ఇంకా కొన్ని చాప్టర్స్ అసలే ఐడియా రావట్లేదు, అసలు అది ఏ చాప్టర్లో కూడా తెలియట్లేదు ఆ క్వశ్చన్. సో అలాంటి క్వశ్చన్స్ మీద మాత్రమే మీరు ఈ ప్రయోగం చేయాలన్నమాట, ఈ చీట్ కోడ్స్ ప్రయోగం. ఓకేనా, ఇక నేను వాటిని వదిలేయడం తప్ప నాకు వేరే ఛాన్స్ లేదు అన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటి మీదే ప్రయోగం చేయండి ఎప్పుడైనా సరే. ఓకేనా, మీకు కొంచెం నాలెడ్జ్ ఉండి కొంచెం ఆ టాపిక్ పరంగా ఐడియా ఉన్నా కూడా సో దానికి రిలేటెడ్ ఆన్సర్ ఎతకడానికి కొంచెం టైం స్పెండ్ చేసి రిలేటెడ్ ఆన్సర్ని ఎతకండి. ఓకేనా, సో బోత్ ఆర్ కరెక్ట్ ఆర్ బోత్ ఆర్ రాంగ్. ఓకేనా, సో అండ్ సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సో ఆప్షన్స్ ఏ ఆప్షన్ అన్నది
మనం ఏదైతే రాంగ్ అంటే చూడగానే ఫస్ట్ ఆ క్వశ్చన్ ఇస్తారు, క్వశ్చన్ చూడగానే ఏ ఆన్సర్ ఉంటుంది, ఇదే కరెక్ట్ ఇది నేను ఎక్కడో చూసినట్టు ఉంది, ఏ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. సో అలాంటి క్వశ్చన్స్ మీద ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. కంపల్సరీ అది ఏ అయితే ఆన్సర్ అయ్యి ఉండదు ఆ క్వశ్చన్స్కి, సో వేరే ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని బురిడి కొట్టించడానికి ఎగ్జామినర్ కూడా ఏం చేస్తాడంటే ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాడు. సో ఆ క్వశ్చన్ ఇవ్వగానే ఏ ఆప్షన్లో మీకు అది మీరు ఏదైతే ఆన్సర్ అనుకుంటారో ఆ ఆప్షన్ అంటే మీరు ఏదైతే తప్పు చేస్తారో సో ఆ తప్పు చేసి ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉన్న ఆప్షన్ ఏ అనమాట. సో ఫస్ట్ మీరు అనుకున్న ఆప్షనే వస్తుంది. ఓకేనా, మీకు వచ్చిన ఆన్సరే అక్కడ ఏలో ఉంటుంది. సో మీకు ఒక్కసారి ఏ వచ్చిందంటే మళ్ళీ మీరు ఒకసారి చేసిన క్యాలిక్యులేషన్స్ని రివైజ్ చేసుకోండి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మిస్టేక్స్ చేస్తుంటారు. ఓకేనా, సో తర్వాత మీకు ఆ చాప్టర్కి సంబంధించిన ఎస్పెషల్గా మన ఫిజిక్స్లో వచ్చేసరికి సో ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, సో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా, సో మీరు బేసిక్ ఫార్ములాస్ నేర్చుకున్నారు కాబట్టి ఒక్కసారి కొంచెం థింక్ చేయండి. సో ఏది దేనికి ఎలా రిలేటెడ్. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంది, లెట్స్ ఏ రెసిస్టెన్స్ అన్నది లెంత్కి రిలేటెడ్, ఇది మీకు 10th క్లాస్ నుంచి తెలుసు. సో మీకు ఇమీడియట్గా అక్కడ రెసిస్టెన్స్ బేస్డ్ క్వశ్చన్ ఏదైతే ఇచ్చారో చేయలేకపోవచ్చు మీరు ఇమీడియట్గా. సో మీరు కొంచెం థింక్ చేయండి, రెసిస్టెన్స్ అన్నది అసలు లెంత్కి ఎలా రిలేటెడ్, అదే రెసిస్టెన్స్ అన్నది సో ఏరియాకి ఎలా రిలేటెడ్. సో అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు ఫిజిక్స్లో కంపల్సరీ ఒక 2 or 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, న్యూమరికల్సే మొత్తం 40 క్వశ్చన్స్లో ఒక 2 or 3 క్వశ్చన్స్ మనకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏ కాన్సెప్ట్ నుంచి అయినా కానివ్వండి, ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ కాన్సెప్ట్స్ నుంచి సో ఉంటాయి. కాబట్టి మీకు బేసిక్ ఫార్ములాస్ అయితే ఐడియా ఉంటాయి కదా కొన్ని. సో ఇప్పుడు ఫోర్స్ ఉంది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు MA, F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద యాక్సలరేషన్, అంతేనా. సో ఎంత ఫోర్స్ అప్లై చేస్తే అంత యాక్సలరేట్ అవుతుంది బాడీ, అది మీకు తెలుసు. సో అట్లా డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ క్వశ్చన్స్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ క్వశ్చన్స్ కొంచెం కాన్సెప్ట్ని రివైజ్ అంటే దాన్ని ఏమంటారు ఒకసారి రీకాల్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అంటే టక్కన ఇది నాకు రాదు వదిలేద్దాం అన్న థాట్లో వెళ్ళకండి. ఓకేనా, సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ క్వశ్చన్స్ వీటి మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, ఫిజిక్స్లో మనకి ఎక్కువ అడుగుతారు. అండ్ సో థియరీ క్వశ్చన్స్కి వచ్చేసరికి సో మనకు ఓవరాల్ పేపర్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే సో ఒక 4 to 5 ఆర్ మోస్ట్లీ 7 to 8, 4 to 5 కంటే ఎక్కువే వస్తాయిలేండి. సో 7 to 8 న్యూమరికల్ థియరీ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. సో ఆ థియరీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ మీకు అసలు ఏం ఐడియా ఉంది. ఓకేనా, సో ఈ థియరీ రిలేటెడ్ క్వశ్చన్స్లో కొన్ని ఆప్షన్స్ని అయితే మీరు డైరెక్ట్గా ఎలిమినేట్ చేయవచ్చు. ఓకేనా, సో థియరీ రిలేటెడ్ క్వశ్చన్స్లో మోస్ట్లీ మీరు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఓకేనా, సో ఎలిమినేట్ ద ఇన్అప్రాప్రియేట్ ఆప్షన్. ఓకేనా, దాన్ని ఒక్కసారి మీరు 2 times or 3 times క్వశ్చన్ చదివితే మీకు అర్థమైపోద్ది ఇది అసలు ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు అని. సో అలాంటి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయండి. ఓకేనా, చలో. సో నెక్స్ట్ వచ్చేసరికి సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఫిజిక్స్ పరంగా మాట్లాడుకుంటే సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మనకి ఎస్పెషల్గా ఎక్కడ ఏ చాప్టర్ నుంచి వస్తాయి అని అంటే సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. గుర్తుపెట్టుకోండమ్మా, సో మీరు ఫోకస్ చేయాల్సింది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. లెట్సే ఇక్కడ ఫోర్స్ ఇస్తారు. ఓకేనా, సో ఇక్కడ వర్క్ డన్ ఇస్తారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వర్క్ డన్ ఇస్తారు. సో దాని తర్వాత లెట్సే మూమెంటం ఇచ్చారు. సో లెట్సే ప్రెషర్ ఇచ్చారు. సో ఇప్పుడు మీకు ఇటువైపు డైమెన్షనల్ ఫార్ములాస్ ఇచ్చారు. సో 1, 2, 3, 4 సో ఇలా డైమెన్షనల్ ఫార్ములాస్ ఇచ్చారు. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. సో మీకు దీంట్లో ఏదో ఒక దాని ఫార్ములా అయితే తెలిసి ఉంటుంది కదా కంపల్సరీ. సో ఆ ఫార్ములా నుంచి మోస్ట్లీ సో మీరు ఒక డైమెన్షనల్ ఫార్ములాని ఐడెంటిఫై చేశారు. ఓకేనా, సో ఇప్పుడు C అన్నది 4కి మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్స్లో చూసుకోండి, ఇప్పుడు ఆప్షన్ A, ఆప్షన్ B, ఆప్షన్ C, ఆప్షన్ Dలలో సో లేదంటే ఫస్ట్ 1, 2, 3 పెట్టుకోండి బెటర్. సో 1, 2, 3 ఆప్షన్స్లో సో మీకు వచ్చింది ఒకటే, ఇలా ఈ మూడిట్లో వచ్చింది ఒకటే, 4 వచ్చింది ఒకటే, C ఒకటే వచ్చింది. C అన్నది మీకు దేనికి 4 మ్యాచ్ అయింది. సో దీంట్లో C అన్నది సమ్ 1కు ఉంది అనుకోండి. సో దీంట్లో మళ్ళీ C అన్నది 4కు ఉంది. సో దీంట్లో C అన్నది 3కు ఉంది. సో డైరెక్ట్గా మీరైతే 2 ఆప్షన్స్ని 4 ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు కదా. ఈ గైస్ కెన్ ఎలిమినేట్ 2 and 4. సో ఇక మీరు ఈ రెండిట్లో చూజ్ చేసుకోవాలి. సో మీకు ఇంకొకటి తెలిసిందనుకోండి ఓకే, లేదు అని అంటే 50-50 ఛాన్సెస్. ఇక మీరు ఏ 1 or 3లలో ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి, తప్పదు. 50-50 ఆప్షన్. మీకు ఇంకొకటి తెలిస్తే ఫైనల్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది, అంతేనా. సో
న్యూమరికల్స్ కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కానీ మీరు చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్కి వెళ్ళండి అమ్మ. సో ఈ ఆన్సర్ ఏది మనం ఎలిమినేట్ చేయవచ్చు మోస్ట్లీ, సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా? క్లియర్ గైస్? అండర్స్టూడ్? చలో. సో ఈ చీట్ కోడ్స్ ఏవైతే ఇప్పటివరకు నేను చెప్పానో, సో లెంతీ ఆప్షన్స్లో ఉన్న క్వశ్చన్స్ కానీ, అన్రిలేటెడ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం కానీ, సో న్యూమరికల్స్లో అప్రాక్సిమేషన్ మెథడ్కి వెళ్ళడం కానీ, సో మోస్ట్ ఆఫ్ ద థియరీ క్వశ్చన్స్లో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్ ఉన్న దాంట్లో ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అండ్ అసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్కి ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అండ్ దెన్ సో ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మన ఫిజిక్స్ పరంగా వస్తే సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి మోస్ట్లీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఆర్ ఫిజికల్ వరల్డ్లో న్యూక్లియర్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, వాటి ఆర్డర్ ఉంది కదా, సో ఆర్డర్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. అండ్ దెన్ థియరీ క్వశ్చన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే కాన్సెప్ట్స్ కొంచెం బేసిక్స్ ఐడియా ఉన్నా కూడా ఎలా ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? సో వీటన్నిటి మీద ఫోకస్ చేయండి. సో ఎప్పుడు మీరు చీట్ కోడ్స్ని యూజ్ చేయాలి అంటే మళ్ళీ చెప్తున్నాను, సో లీస్ట్ కండిషన్లో ఇక నేను ఇది క్వశ్చన్ వదిలేయడం తప్పితే నాకు వేరే మార్గం లేదు అన్న క్వశ్చన్ మీదే యూజ్ చేయండి. మీకు ఆ క్వశ్చన్ పరంగా ఏ చిన్న కాన్సెప్ట్ తెలిసినా కూడా కాన్సెప్చువల్గా దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? క్లియర్? మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. సో చీట్ కోడ్స్ అన్నవి ఆల్ ద టైమ్ వర్క్ అవ్వవు. ఓకేనా? సో మీరు బాగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఓకే ఈ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, ఇలా అనలైజ్ చేయవచ్చు. సో ఒక 80 క్వశ్చన్స్ 90 క్వశ్చన్స్ చేశారు ఆల్రెడీ మీ ఓన్గా. సో మిగిలిన 50 క్వశ్చన్స్ 60 క్వశ్చన్స్ మీద సో యూ కెన్ డూ చీట్ కోడ్స్. ఓకేనా? సో మ్యాక్సిమం క్వశ్చన్స్ మీ ఓన్గా కాన్సెప్చువల్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇదే నేను చెప్పేది. సో థ్యాంక్ యూ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ మై ఎండ్. సో మీరు 2 years బాగా నేర్చుకున్నారు. సో మంచిగా ఎగ్జామ్ రాయండి, పీస్ఫుల్గా ఉండండి. సో యూ ఆర్ గోయింగ్ టు రాక్. సో వీ నో దట్. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ రిజల్ట్ వచ్చిన రోజు సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటనేది ఒక్కసారి మాకు కూడా చెప్పండి. సో వీల్ ఆల్సో ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే? సో థ్యాంక్ యూ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్, బాయ్.